నటి జత్వాని కేసు దర్యాప్తును సిఐడికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ లేదా రేపట్లోగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం వద్ద జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఈ కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీనియర్ పోలీస్ అధికారులు నిందితులుగా ఉండడం, ముంబై లింక్ల నేపథ్యంలో సిఐడికి ఇవ్వడం మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ప్రథమ నిందితుడు కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నటి జత్వాని కేసును సిఐడికి ఇవ్వాలని ఇచ్చేలాగా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ముంబై నటి జత్వాని కేసు దర్యాప్తును సిఐడికి ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో సీనియర్ పోలీస్ అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింకుల నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో దర్యాప్తు జరగాల్సి ఉండటంతో సిఐడికి ఇవ్వటం మంచిది అని చెప్పి సీనియర్ పోలీస్ అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సూచించారు. ఇప్పటికే ఈ కేసులో సిపి కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, దర్యాప్తు అధికారి సత్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో తెచ్చారు. కేసు 2 రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సిఐడికి ఇస్తే బాగుంటుందని అధికారులు సూచించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం ఈ రోజు సాయంత్రం లోపు ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.